హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్ అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. ఆ వీడియో చూడకపోతే అది చూసి చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి. పార్ట్ 1లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను. పార్ట్ 2లో హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ముందుగా అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది నేను ఎలా ఫోల్డింగ్ చేశాను. ముందు ఓపెనర్స్ మన సైడ్కి ఉండేలాగా బ్లౌజ్ పీస్ని తీసుకుని దాన్ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అంటే 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆది బ్లౌజ్ని బట్టి హ్యాండ్ పొడుగు తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు కావాలనుకుంటే మీ హ్యాండ్స్ ఎంత బాగా పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి అయితే 7 ఉంది హ్యాండ్ పొడుగు, అందుకని చెప్పి ఇక్కడ 7 తీసుకుంటున్నాను. మన ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడుగు ఎంత ఉందో దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మళ్ళీ మడత పెట్టి కుట్టు వేసుకుంటాం కదా చేతి కుట్లు, అందుకని చెప్పి అలాగే ఖర్చులు కింద పైన కూడా ఖర్చుల్లోకి వెళ్తుంది. అందుకని చెప్పి 1 ఇంచ్ అయితే తీసుకోండి. అదే మీరు లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతి పొడుగు 7 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఖర్చులకి 1 ఇంచ్ కలుపుకుని 8 అయితే హ్యాండ్ పొడుగు పెట్టుకున్నాను. 1 ఇంచ్కి నేను ఇలా కింద గీత గీసేసుకుంటున్నాను ఖర్చుల కోసం అని చెప్పి. ఇక్కడి నుంచి మన చేతి పొడుగు ఎంత ఉందో ఇక్కడైతే తీసుకోవాలి. 7 ఉంది, నేను ఇక్కడైతే 7కి మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 1.5 అయితే మార్కింగ్ పెట్టుకోండి, 1.5 ఇంచు. ఇక్కడ నుంచి సంక లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో సంక లూజ్ ఎంత ఉందో నేను లాస్ట్ వీడియోలో చూపించేశాను. నాకైతే 10 ఉంది. మీరు మీ బ్లౌజ్ ఆదిని బట్టి మీకు ఎంత వచ్చిందో మీరైతే కొలుసుకుని అంతకైతే మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇది 80 సెంటీమీటర్లు కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్స్కి అతుకు పడుతుంది. నేను అది ఎలా అతుక్కోవాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే జస్ట్ మీకు నార్మల్గా చూపించేస్తున్నాను కటింగ్లో. ఇక్కడ చేతి లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే 5.5 ఉంది. నేను ఇక్కడ కొలిసి మీకు మళ్ళీ చూపిస్తాను. 5.5 వచ్చింది. ఇక్కడ నేను 5.5కి మార్కింగ్ పెట్టేసుకున్నాను. నాకు కింద కూడా లూజుకి కూడా మళ్ళీ కుట్లు పడుతుంది. దాన్ని బట్టి నేనైతే క్లాత్ ఎలా కట్ చేసుకుంటానో అవన్నీ కూడా వేరే వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియోలో ఎలా అతుక్కోవాలో అదంతా కూడా నేను చూపిస్తాను. ఇదంతా కూడా బిగినర్స్ కోసమని క్లియర్గా నేను ఎలా కట్ చేసుకోవాలో అదంతా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చేతి పొడవు దగ్గర లైన్గా ఒక గీత గీసేసుకోండి, ఎందుకంటే మనకి చివర్లో కూడా ఎగుడు దిగుడు రాకూడదు అని చెప్పి. ఇక్కడ నాకు ఒక 2 ఇంచెస్ అయితే క్లాత్ అయితే పడుతుంది అతుకు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, నేల మీదే మార్కింగ్ చేసేసాను. ఇక్కడ నుంచి మనకి సంక డౌను నేను ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు చేతి పొడుగు 8, 9, 10 అలా పొడుగు తీసుకుంటే కనుక 3 ఇంచెస్ తీసుకోండి. ఇది చిన్న సైజు హ్యాండే కాబట్టి నేను 2.5 సంక డౌన్ తీసుకుంటున్నాను. మీరు చేతి పొడుగు పెంచుకుంటే సంక డౌన్ 3 పెట్టుకోవాలి. ఇంకా తగ్గించుకుంటే మీరు ఎంత తగ్గించుకున్నా 2.5 అయితే పెట్టుకోండి సంక డౌన్. అప్పుడే మీకు బ్లౌజు ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి 1.5 ఇంచు మనం ఖర్చులు ఎక్కడికి పెట్టుకున్నామో అక్కడ పెట్టుకుని ఈ హ్యాండ్ని మీ చెయ్యి తిరిగినట్టుగా కర్వ్ తిప్పేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పడం కంటే మీరు హ్యాండ్స్ గీసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో చూస్తే నేను ఎలాగ తిప్పానో. అంతే, మనకి ఇక్కడ నుంచి హ్యాండ్స్ అయితే ఈ చిన్న ముక్క అయితే అతుకు పడుతుంది. అదంతా కూడా కటింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గరకి అయితే క్లాత్ చిన్నది కాబట్టి, అదే క్లాత్ పెద్దగా ఉంటే ఇక్కడ పైన మనం కర్వ్ తిప్పుతున్నాం కదా, అది స్ట్రైట్గా తీసేసుకుంటే మనకు అదైతే సైడ్ జాయింట్లకి సరిపోతుంది. కాకపోతే ఇది చిన్న క్లాత్ కాబట్టి మనం హ్యాండ్స్కి ముందే ఖర్చులకి ఇవన్నీ తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది కాబట్టి నేనైతే తీయట్లేదు. మీకు క్లియర్గానే హ్యాండ్స్ ఎలా కట్ చేశానో అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, నేను వేరే బ్లౌజ్ కట్ చేసినప్పుడు లేకపోతే పేపర్ కటింగ్ తోట నీట్గా చూపిస్తాను. ఎందుకంటే ఇది కొంచెం అతుకులు పడింది కదా, ఎవరికైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ను యూస్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెనర్స్ మన సైడ్ ఉంచుకుని
నేను ఇక్కడ బ్లౌజ్ని ఎలా పెడుతున్నానో చూడండి, క్రాస్గా పెట్టాలి. మీరు క్లాత్ చిన్నదైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది 80 సెంటీమీటర్లు కాబట్టి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎటు అయితే మనకి క్లాత్ సరిగ్గా సరిపోతుంది, క్రాస్ ఎలా వస్తుందో అవన్నీ కూడా చూసుకుని అతుకులు పడకుండా క్లాత్ని అయితే నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఈ క్లాత్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 2 ఇంచులు కింద మడత పెడతాను కాబట్టి మీకు సైడ్ కొంచెం బయటకు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. చూపిస్తాను, ఇదైతే క్లియర్గా చూడండి, లేకపోతే మీకు అయితే అర్థం కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కంటే మీరు చూడడం వల్ల ఇంకా బాగా గుర్తుంటుంది. కటింగ్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎలా పెట్టుకోవాలి ఏంటి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక క్రాస్ పెట్టాను నేను. మీరు క్లాత్ని లాగి చూస్తే తెలిసిపోతుంది క్రాస్ మీరు సరిగ్గా పెట్టారా లేదా అని చెప్పి. ఇక్కడైతే నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగైతే మెజర్మెంట్ గీసేసుకుంటాను. అంతకంటే ముందు మనకి క్రాస్ బెల్ట్లు వేస్తాం కాబట్టి కింద నుంచి 2 ఇంచుల క్లాత్ని మడత పెట్టేసుకోవచ్చు. ఇలా కూడా అవసరం లేదు అనుకుంటే మీరు మొత్తం బ్లౌజ్ ఇది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీతలు గీసేసుకుని అందులోంచి 2 ఇంచులు తగ్గించుకోవచ్చు. అలా కంటే ముందే మనం ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ముందే ఇక్కడైతే 2 ఇంచులు సమానంగా మడత పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే ఈ సైడు ఆ సైడు కూడా సమానంగా ఫోల్డింగ్ ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే క్లాత్ అతికినప్పుడు మనకి ఎగుడు దిగుడు రావచ్చు. అందుకని చెప్పి నీట్గా నేనైతే 2 వైపులా కూడా 2 ఇంచులు మెజర్ చేసుకుని మడత పెట్టాను. ఇంక ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉందో మొత్తం అంతా కూడా అలా మార్కింగ్ చేసేసుకోవాలి. సంక డౌన్ దగ్గర నెక్ దగ్గర మాత్రం మార్కింగ్ చేసుకోకండి. ఈ మార్కింగ్స్ మారుతూ ఉంటాయి. అందుకని చెప్పి కింద సైడ్లు నెక్ 1/2 ఇంచు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఆ విధంగానే మీరు మార్కింగ్ అయితే చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. బ్యాక్ పార్ట్ మీకు కట్ చేసుకోవడం వచ్చింది అనుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను స్కేల్ తీసుకున్నాను. ఎందుకంటే లైన్స్ అవి కొంచెం అటు ఇటు వంకరైనా మళ్ళీ మనకి ఫిట్టింగ్ సరిగ్గా రాదని చెప్పి నేనైతే స్కేల్ యూజ్ చేసి మొత్తం ఈ బ్లౌజ్ ఎలా ఉందో మొత్తం అంతా కూడా అలాగే నీట్గా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. మీరు వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు బ్యాక్ పార్ట్ వీడియో చూడకపోతే కంపల్సరీ అది చూడండి, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనకి మిగతా బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే నేను సంక డౌన్ పెట్టలేదు, అలాగే ఫ్రంట్ నెక్ది కూడా పెట్టలేదు. ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉంది ఇవన్నీ కూడా కొలుసుకోవాలి. ఇక్కడ నుంచి నేను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నానో అదంతా కూడా ఇక్కడ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ 6, షోల్డర్ విత్ 5.5 తీసుకున్నాను కదా, అది మళ్ళీ ఇక్కడ కొలుచుకున్నాను. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ గీత గీసాం కదా నెక్ దగ్గర, అక్కడ నుంచి 5.5 ఉందో లేదో క్లియర్గా తీసుకోకపోతే మన క్లాత్ ఫ్రంట్ పార్ట్ నొక్కినట్టుగా ఇవి వస్తుంది. అందుకని చెప్పి నేను మళ్ళీ మెజర్మెంట్ చేసుకునే గీత గీసుకుంటున్నాను. ఇంకా సంక రౌండ్ దగ్గర అయితే మనం బ్యాక్ పార్ట్కి 1.5 తీసుకున్నాం. ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించేసి 1 ఇంచు తీసుకోవాలి, సరిపోతుంది. ఇక్కడ లైన్ కూడా సమానంగా ఉందో లేదో చూసుకొని ఇంకా ఖర్చులకి అయితే 1.5 పెట్టుకున్నాను కదా, అదైతే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీసుకోవాలి, చెస్ట్ లోతు, అలాగే నెక్ తీసుకోవాలి. నెక్ నేను ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దానికి ఎంత ఉందో అది పెట్టుకుని నేను ఇక్కడ నెక్ తీసుకుంటున్నాను. లేకపోతే కనుక మీరు 6.5 దాకా కూడా తీసుకోవచ్చు. ఈ సైజుకి 7 డీప్ పెట్టుకుంటాము అనుకుంటే 7 తీసుకోండి, అంతకంటే అయితే లోతు అవసరం లేదు. మళ్ళీ భుజాలు జారిపోవడం, నెక్ బాగా కిందకి సాగిపోయినట్టుగా వచ్చేస్తుంది. అలా కాదు అనుకుంటే మీరు ఇలాగ ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని బట్టి కూడా ఎంత ఉందో మీరైతే అంత అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టి అసలు సమానం ఎలా వచ్చిందో చూసుకుని దానికంటే ఒక 1/4 ఇంచు పైకి గీసుకోండి. ఎందుకంటే మనకు ఖర్చులు వస్తాయి కాబట్టి. నెక్ అయితే బాగా సాగదీసేకండి, మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది నెక్. అలా కాదు అనుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, పైనుంచి ఇలా స్కేల్ పెట్టి నెక్ ఎంత ఉందో కొలుసుకుని దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 6.5 నెక్ డీప్ తీసుకుంటున్నాను. మీకు మీ నెక్ డీప్ ఎంత ఉంటుందో మీరైతే అంత తీసుకోవచ్చు. తీసుకున్నాక ఇక్కడ నుంచి
స్టార్టింగ్ నుంచి 2.5 అయితే మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఇంకా రౌండ్గా డీప్గా నెక్ రావాలనుకుంటే 3 తీసుకోండి. అప్పుడు ఇంకా రౌండ్ బాగా తిరిగి చాలా బాగుంటుంది. లేదు డీప్గా మేము అని పెట్టుకోము అనుకుంటే కనుక 2.5 తీసుకొని సరిపోతుంది. మరీ తగ్గించేసినా మళ్ళీ ఇక్కడ మీకు నొక్కినట్టుగా వస్తుంది ఊక్స్ పెట్టుకున్నప్పుడు. అందుకని చెప్పి కొంచెం బ్రాడ్గానే తీసుకోండి, బాగుంటుంది. ఇంక ఇక్కడ కింద మనం ఆల్రెడీ 2 ఇంచులు తీసుకుని మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచు పైకి పెట్టుకోండి. ఇంకా చెస్ట్ మార్కింగ్ అయితే స్టార్టింగ్ నుంచి 3 ఇంచులు పెట్టుకొని ఇక్కడ చెస్ట్ మీకు లోతు అయితే దింపుకోవాలి. మీకు ఎంత హెవీ చెస్ట్ అయినా 1/2 ఇంచు పెంచుకుంటే సరిపోతుంది. అందుకంటే అయితే మీరు చెస్ట్ లూజ్ పెట్టుకోవాల్సిన లేదు. మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అసలు డాట్ ఎంత వేసుకోవాలి, ఏ బ్లౌజ్కి ఎంత వేసుకోవాలి అన్నదైతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది చూడకపోతే చూడండి. అంటే క్లియర్గా ఏ సైజు వాళ్ళు ఎంత డాట్ వేసుకోవాలన్నది అయితే నేను ఒక వీడియోలో చూపించాను. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నాకు ఈ బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ ఉంది. నేను దాన్ని మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ అన్నది ప్రతి బ్లౌజ్కి మారిపోతుందండి. మీరు మీ బ్లౌజ్కి ఎంత పెట్టారో మార్కింగ్ చూసుకుని అలా మార్కింగ్ చేసుకోండి. ఇంక ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ 1 ఇంచు పెట్టుకున్నాం కదా, చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి 2 పెట్టుకున్నాను. ఇక్కడ ఈ సెంటర్ డాట్ 2. ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ మనం 3 తీసుకున్నాం డౌన్ చేసుకోవడానికి, చెస్ట్ డౌన్ చేసుకోవడానికి డాట్కి. ఇక్కడ నుంచి 2.5, బాగా పెద్ద సైజు అయితే 3 తీసుకోవచ్చు. ఇంకా ఈ రూజ్ కూడా అంతే, మీరు సైజు బట్టి 2.5, 3 అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచు పైన పెట్టుకుని దీన్ని ఎలా కలుపుకొని వెళ్ళిపోవడమే. క్లియర్గా అర్థమైంది అనుకున్నా. అర్థం కాకపోతే ఆల్రెడీ నేను ఇంతవరకు వీడియోలో ఈ డాట్స్ ఏ సైజ్ వాళ్ళు ఎలా ఎంతెంత పెట్టుకోవాలి అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడండి అర్థం కాకపోతే. ఇది కూడా నేను అర్థమైనట్టే చెప్పాను, బట్ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒక వీడియో పెట్టాను అనమాట, ఏ సైజ్ వాళ్ళు ఎంత డాట్ వేసుకోవాలి, ఎంత షోల్డర్ పెట్టుకోవాలి అదంతా కూడా ఒక బుక్లో రాసేసి నేను క్లియర్గా మీకు వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూస్తే కనుక మీరు ఏ సైజ్ అయినా సరే ఈజీగా కటింగ్ నేర్చేసుకోవచ్చు. కటింగ్ వచ్చేసి మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవచ్చు, కుట్టేసుకోవచ్చు కూడా. ఇంకా ఇక్కడ మనం ఎలా మెజర్ చేసామో అట్లా కట్ చేసేసుకోవడమే. మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా మనకు కావాల్సింది క్రాస్ బెల్ట్లు, నడుం బెల్ట్ కావాలి, అవి కూడా తీసేసుకోండి. అలాగే మనకి క్లాత్ హ్యాండ్స్కి అతుకు పడి ఉంటుంది కదా, ఆ ముక్క కూడా ఇప్పుడు మిగిలిన దాంట్లో మనం అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇది, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తాను, మర్చిపోయాను. ఇక్కడ క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఇది చూడండి ఎంత ఉందో, 12 ఉంది. 11 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి పొడుగు 1/2 ఇంచు పైకి పెట్టి 3.5 తీసుకోవాలి. షేప్ బెల్ట్లు అనేవి మీరు కట్ చేసిన బ్లౌజ్ని బట్టి మారుతూ ఉంటాయండి. ఎప్పుడు ఒకటే మెజర్మెంట్ అయితే ఉండదు. మనం ఒకటే మెజర్మెంట్ కింద కట్ చేస్తే సైడ్లు అదిగినప్పుడు ఎగుడు దిగుడు వస్తుంది. అందుకని చెప్పి మీ బ్లౌజ్కి ఎలా ఉందో మెజర్ చేసుకుని దాన్ని బట్టి అయితే కట్ చేసుకోండి. 10.5 తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని నుంచి 3.5 3
కలుపుకుంటున్నాను నేను. ఇది పెద్దది ఎందుకని. జస్ట్ కొంచెం ఇలా కర్వ్ తీసుకొని ఇలా కలిపేసుకోండి. సమానంగా ఉంది. బ్యాక్ నెక్ కట్ చేసిన పీస్ని మనం అయితే ఉక్స్లు కాజా పట్టీకి అయితే యూస్ చేసుకుంటాము. ఇంకా మిగిలిన ఈ క్లాత్లోనే మనం నడుం బెల్ట్ అలాగే మెడ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంక ఇందులోనే మనం నడుం బెల్ట్ కూడా తీసుకుంటున్నాము. సమానంగా ఉన్న ముక్కను తీసుకొని కట్ చేసుకుంటున్నాను. దీన్నే 2 పీసెస్ అవుతుంది ఇది మనకి. అలాగే మిగతాదంతా కూడా మెడ ముక్కలు క్రాస్గా అయితే కట్ చేసుకుని తీసేసుకుందాము. ఇంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను సపరేట్గా 2 వీడియోస్ కింద తీసాను కాబట్టి 2 వీడియోస్ చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేశానో చూడండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేశానో చూస్తే మీకు అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మీ బ్లౌజ్ మీరే కట్ చేసేసుకుని కుట్టుకుంటారు. స్టిచ్చింగ్ కూడా నేను త్వరగానే పోస్ట్ చేసేస్తాను. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.